భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి దారి తీసే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు అప్రమత్తమై రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం యాక్సెస్ కంట్రోల్, క్యూ లైన్ నిర్వహణ లాంటి చర్యలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు ములుగు జిల్లా పోలీసులు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మేడారానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. డైవర్షన్ ప్లాన్ అమలు చేస్తూ ఎక్కడా వాహనాలు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బందోబస్తులో మొత్తం 600 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని ములుగు పోలీసులు తెలిపారు. మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో ఈసారి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో గద్దెల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల అనంతరం జరుగుతున్న తొలి జాతర కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.